VMR లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి. VMR లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా మునిపెన్నడూ లేని పేలెస్ మోర్ వ్యాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి, మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 నుండి జనవరి 3 వరకు మాత్రమే. VMR లాజిక్స్ యాప్ తో అందరికీ ఉద్యోగం, అందరికీ ఆనందం. రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 8881883666 లేదా 8886396665. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ ఏడాది చివరలో వచ్చినటువంటి అతి భారీ నోటిఫికేషన్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 36 ప్రభుత్వ సంస్థల్లో ఈ ఉద్యోగ ఖాళీలను ఫిల్ చేయడానికి 8,000+ ఉద్యోగాలు ఒకేసారి విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇలాంటి జాబ్ తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, జీవితంలో లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇక అంత మంచి ఉద్యోగాలు, అంత మంచి పే స్కేల్స్ అయితే వీటికి ఉంటాయి. సో ఏ డిగ్రీ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చండి. కేవలం 100 రూపాయలు మాత్రమే మీకు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. మన రాష్ట్రంలోనే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మన జిల్లాలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండవచ్చు. మెయిన్ సిటీస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ఓకే, ఈ యొక్క నోటిఫికేషన్ PDF లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు కూడా చూడవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ముందుగా అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అయ్యే విధంగా. మరి నోటీస్ చూడండి, ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ CGL అనేటువంటి పేరుతో పిలుస్తామండి మనము. సో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 23వ తారీఖు వరకు అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23వ తారీఖు నెక్స్ట్ మంత్. మరి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ చాలా అని వచ్చేసి 27వ తారీఖు 1వ నెల 2022. సో ఆన్లైన్లోనే పే చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడున్నాయంటే విండో అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ పేమెంట్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే 28 జనవరి నుంచి 1 ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ 1 ఎగ్జామ్ అండి ఏప్రిల్లో ఉంటాయి. టైర్ 2 ఎగ్జామ్స్ టు బి నోటిఫైడ్ లేటర్, అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఎగ్జామ్స్కి సంబంధించి మనకు. సో టైర్ 1 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేబీ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. సో ఇదండి డేట్స్ అయితే చూసాము. మనకు ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండ్ CA అండ్ AG కాగ్ డిపార్ట్మెంట్లో ఉంటాయండి. గ్రూప్ B గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలండి. 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇలా చాలా ఉన్నాయండి. డిపార్ట్మెంట్స్ వైజ్గా చెప్తాను చూడండి నేను. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కాగ్లో, నెక్స్ట్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ కాగ్లోనే, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ AFHQ డిపార్ట్మెంట్లో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్లో అసిస్టెంట్ ఉద్యోగాలు, నెక్స్ట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్. సో అన్నిటికీ మ్యాక్సిమం 18 నుంచి 30 సంవత్సరాలు, కొన్నిటికి మాత్రం 20 నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ఇచ్చారండి ఇన్స్పెక్టర్ లెవెల్ ఉద్యోగాలకి. ఓకేనా? CBDT, ఓకే, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్లో గ్రూప్ C ఉద్యోగాలండి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సలెంట్ ఉద్యోగాలండి. ఇవైతే చాలా చాలా మంచి క్యాడర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్ CBIT ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో, నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అన్ని డిపార్ట్మెంట్లలో అయితే మనకు ఉద్యోగాలున్నాయి. 36 డిపార్ట్మెంట్లలో అండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో సబ్ ఇన్స్పెక్టర్ SI ఉద్యోగాలు కూడా పడ్డాయండి. సో 18 నుంచి 27 సంవత్సరాల వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు 36 డిపార్ట్మెంట్స్లో, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వేకెన్సీస్ విల్ బీ డిటర్మైన్ ఇన్ డ్యూ టు
కోర్స్ అంటూ మనకైతే తెలియజేస్తారు. త్వరలో అయితే మనకు తెలియజేస్తారండి. సో ఎవరు అర్హులు అంటే భారతీయ పౌరులైతే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, దీంట్లో నో ప్రాబ్లం. అండ్ నేపాల్ మరియు భూటాన్ వాళ్ళకు కూడా ఈ అవకాశం అయితే ఇస్తారండి, అందరూ కూడా గమనించాలి. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు, కొన్నిటికి 20 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ అభ్యర్థులకి 10 సంవత్సరాలు. ఓకేనా. పీడబ్ల్యూ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 సంవత్సరాల వయోపరిమితి అయితే మనకి ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు నుంచే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి పోర్టల్ అయితే ఉంటుందండి. సో అందులో మనమైతే రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత అప్లై అయితే చేసుకోవాలి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి, బ్యాచిలర్ డిగ్రీ అంతే, ఇంకా ఏం అవసరం లేదు. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. సో డిజైరబుల్ అని అడిగారండి. డిజైరబుల్లో సిఏ అండ్ సిఎంఏ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, అవి అడిగారు. డిజైరబుల్ అండి, అవి అవసరం లేదు. జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్లో బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎనీ యూనివర్సిటీ 60% మార్కులతో అయితే పాస్ అవ్వాలండి. సో ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో దీని యొక్క లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అందరు కూడా ఒకసారి చూడండి. అన్నిటికీ కూడా మెయిన్గా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే లింక్ అయితే ఇస్తానండి. ssc.nic.inలో మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ కేవలం 100 రూపాయలు మాత్రమే అండి. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ వారికైతే ఈ ఫీ కూడా ఎక్సెంప్షన్ చేయడం అయితే జరిగిందండి. ఫీ ఏం కూడా లేదు, అందరూ కూడా గమనించాలి. సో ఇంకా చూసినట్లయితే సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ అన్నిట్లో ఉన్నాయండి. ఏపీ అండ్ తెలంగాణ మెయిన్ సిటీస్లో అన్నిట్లో కూడా మనకు ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటాయి, నో ప్రాబ్లం. ఇక్కడ మనము నెక్స్ట్ అప్లై చేసేటువంటి విధానం అయితే మీకు ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి. ఎస్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అనెక్సర్ అని చెప్పేసి బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఫస్ట్ ఫిల్ చేయాలండి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే చూడండి, అన్ని బేసిక్ డీటెయిల్స్ అండి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు ఇక్కడ. సో ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండి, చూద్దాం. ఈ విధంగా ఉంటుందండి. ప్లీజ్ బీ వెరిఫై కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ అంటూ మనకైతే తెలియజేశారు. ఎలాంటి మిస్టేక్స్ అయితే లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారండి. దీన్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 1 by 1 అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ అది ఏ విధంగా ఉండాలి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలని కూడా మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోటో కూడా చాలా క్లియర్గా ఉండాలండి. సో ఇలా బ్లర్గా ఈ విధంగా అయితే ఉండకూడదంటూ మనకు తెలియజేశారు. ఓకేనా. ఎస్, సో గైస్ ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.